పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కేకేఆర్తో మ్యాచ్లో రఫాడించారు హిట్ మ్యాన్ రోహిత్. కోల్కతా పైన ముంబై గ్రాండ్ విక్టరీ సాధించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే బౌలర్లకు చుక్కలు చూపించారు ముంబై ఓపెనర్లు. ప్రధానంగా రోహిత్ శర్మ 78, అదేవిధంగా రికెల్టన్ 81తో ఊచకోత కోశారని చెప్పుకోవాలి. మొత్తం మీద 221 పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది ముంబై. అయితే పర్వాలేదనిపించారు కోల్కతా బ్యాట్స్మెన్ అయినటువంటి రహానీతో పాటుగా రఘువంశీ. మొత్తం మీద మాత్రం నిన్న జరిగినటువంటి మ్యాచ్లో కొంతవరకు ఉత్కంఠభరితంగా సాగినప్పటికీ ముంబై విన్నింగ్స్ పూర్తి స్థాయిలో ఉండడం, విన్ అయ్యేటువంటి పరిస్థితులు ఉండడం, రోహిత్ శర్మతో పాటుగా రికెల్టన్లు కూడా వారి పర్ఫార్మెన్స్ కూడా చాలా వరకు కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి నాతో పాటు విశ్లేషణ చేయడానికి స్పోర్ట్స్ జర్నలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు నమస్తే అండి. ఓవరాల్గా నిన్న జరిగినటువంటి మ్యాచ్ మీద విశ్లేషణ ఏంటి? ఎస్ సిరాజ్, అంటే సాధారణంగా మనం ముంబై మ్యాచ్ అనగానే ఒక భారీ అంచనాలు ఉంటాయి మనకు. అంటే ముంబై ఎలా ఆడబోతుంది, ఏంటి వాళ్ళ బౌలింగ్ ఎలా ఉంటుంది, ఎందుకంటే టాప్ టీం కాబట్టి. అలాంటి అటు కేకేఆర్ కూడా టాప్ టీమే కాబట్టి 2 జట్ల మధ్య మ్యాచ్ అనగానే కొంత ఉత్కంఠ, ఎవరు గెలుస్తారో, హోరాహోరీగా సాగుతుందా మ్యాచ్ అనేటువంటి ఆసక్తి అయితే ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం అంటే ఏకపక్షంగా మ్యాచ్ సాగింది అనేది అయితే నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే ముంబై ఆట తీరు కానీ, లేదంటే ముంబై అంటే వాళ్ళ ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ కానీ, బౌలింగ్ విధానం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ చేజింగ్ ని అంటే పిచ్ మీద ఉన్నటువంటి కండిషన్స్ ని యూజ్ చేసుకోవడం కానీ, టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ ఎంచుకోవడం, ఇవన్నీ కూడా ముంబైకి కలిసి వచ్చాయనేది స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ కి సంబంధించి అటు కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే ఆడినటువంటి ఆట తీరు చాలా బాగా ఆకట్టుకుంది. అంటే క్లిష్ట సమయంలో అతను చేసినటువంటి పరుగులు కొంత మంచి భారీ స్కోర్ సాధించడానికి, 220 స్కోర్ సాధించడానికి చాలా హెల్ప్ అయ్యాయనేది స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వికెట్ కీపర్ రఘువంశీ, అతను ఆడినటువంటి అంక్రిష్ రఘువంశీ ఆడినటువంటి ఇన్నింగ్స్ కూడా ముంబైకి చాలా ప్లస్ అయింది కదా. తర్వాత కేకేఆర్ కి బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రింకు సింగ్ ఆడినటువంటి ఇన్నింగ్స్ కూడా కేకేఆర్ కి కొంత ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే రింకు సింగ్ ఆ స్ట్రైక్ రేట్ బాగలేదు. అతను ఇంకొంత దూకుడుగా ఆడి ఉండుంటే ఇంకొక 15-20 పరుగులు ముంబై కేకేఆర్ చేసి ఉండేది. ముంబై మీద ఖచ్చితంగా ఒత్తిడి పెరిగి ఉండేది. నిన్న ఉదయం మనం మాట్లాడుకున్నట్టుగా కూడా వాళ్ళు కనీసం 240 నుంచి 250 పరుగులు చేస్తుంటేనే గెలవటం అనేది సాధ్యం అవుతుందని అనుకున్నాం. ఖచ్చితంగా నిన్న అదే జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా ముంబై మీద కేకేఆర్ గెలిచి ఉండేది అనేది అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక అటు ముంబై ఆట తీరుకు సంబంధించి అంటే బౌలర్ల విషయానికి వస్తే మాత్రం అటు బుమ్రా కానీ, లేదా ముఖ్యంగా శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ అనేది నిన్న చాలా బాగుందని చెప్పుకోవచ్చు. నాకు బుమ్రా బౌలింగ్ లేదంటే ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ కంటే కూడా అతని బౌలింగే బాగుంది. కేకేఆర్ బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళ బౌలింగ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ మాదిరిగా మారిపోయింది అనేది నేను నిన్న మనం మాట్లాడుకున్న సందర్భంలో కూడా చెప్పాను. ఎందుకంటే హర్షిత్ రాణా లేకపోవడం, ముస్తాఫిజుర్ రెహమాన్ లేకపోవడం, అదేవిధంగా మతీష్ పత్రినా లేకపోవడం, ఇలా కొంతమంది కీలక బౌలర్లు దూరం కావడం వాళ్ళకి మైనస్ అయింది. అటు టాప్ స్పిన్నర్లు ఎవరైతే ఉన్నారో సునీల్ నారాయణ కానీ, లేదంటే మన వరుణ్ చక్రవర్తి కానీ, ఇటువంటి బౌలర్లు కూడా కొద్దిగా ప్రభావం చూపించలేదు. అలాగే కార్తిక్ త్యాగి, వైభవ్ అరోరా వీళ్ళెవరూ కూడా ఆశించిన స్థాయిలో రాణించకపోవడమే కేకేఆర్ ఓటమికి కారణంగా చెప్పుకోవచ్చు. కొంతవరకు అంటే నెక్స్ట్ మ్యాచ్ల మీద ఎలాంటి ప్రభావం పడేటువంటి పరిస్థితి కనబడుతుంది ముంబై అంతవరకు చూసుకుంటే? ఎందుకంటే ప్రీవియస్లో ఐపీఎల్ దాదాపు తొలి మ్యాచ్ గెలిచినటువంటి పరిస్థితులు ఎక్కడ కనబడలేదు ముంబై. ఎగ్జాక్ట్లీ. నిన్న ఇదే అంశం గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ముంబై ఫస్ట్ మ్యాచ్ గెలవదు, కానీ ఈ రోజు గెలుస్తుందని అనుకున్నాము, గెలిచింది. అయితే ముంబైకి సాధారణంగా అంటే అటు కేకేఆర్ 1-2 మ్యాచ్ల ఓటం అనేది సహజమే, కానీ దీనికి సంబంధించి అంటే వాళ్ళకి ప్రాక్టీస్ డ్రిల్ గా కూడా ఈ ఫస్ట్ మ్యాచ్ అనేది హెల్ప్ అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి కొంత అంటే తర్వాత వర్కౌట్ చేసుకోవడానికి కానీ, తర్వాత వాళ్ళు ఇదంతా కొంత ఫ్రీగా ఉంటుంది వాతావరణం. కాబట్టి మరి అంటే జట్లో మార్పులకు సంబంధించి అటు హర్షిత్ రాణా దాదాపు టోర్నీకి దూరమే, కాబట్టి కేకేఆర్ బౌలింగ్ లో ఏ మార్పులు చేయాలి, అదేవిధంగా అటు ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ కి సంబంధించి ముంబై కూడా కొంత శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అతని కంటే కూడా దీపక్ చహర్ ని బౌలింగ్ లో తీసుకుంటే బాగుండేదేమో అనేటువంటి ఒపీనియన్స్ కూడా కొంత వినపడినటువంటి పరిస్థితి. అదేవిధంగా ముంబైలో కీలక బ్యాట్స్మెన్ గా ఉన్నటువంటి సూర్యకుమార్ యాదవ్, అతని ఆట తీరు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం మైనస్ అయింది. అతను ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకొచ్చారు కాబట్టి ఇది కూడా మైనస్ అయింది. అదేవిధంగా బుమ్రాకి సంబంధించి కూడా కొంత అతనికి రెస్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందేమో అనిపించింది అతను బౌలింగ్ చూసినప్పుడు. ఎందుకంటే బౌలింగ్ లో పెద్దగా పస కూడా లేదని చెప్పాలి. అదేవిధంగా కొంత ముంబై బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ కూడా నాకు అంత అనిపించలేదు. ఎందుకంటే ఇంకో 2-3 ఓవర్లు ఉండగానే ఆ టార్గెట్ ని వాళ్ళు చేజ్ చేసేటువంటి అవకాశం లభించింది. ఎందుకంటే రికెల్టన్ కానీ, రోహిత్ శర్మ కానీ వీళ్ళిద్దరూ
ఇచ్చినటువంటి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అది చాలా హెల్ప్ అయింది. కానీ రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత రికల్టన్ స్లో అయిపోయింది. రికల్టన్ అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ వీళ్ళిద్దరు కూడా అంచనాలకు తగ్గట్టుగా రాణించలేదు. లేదంటే రన్ రేట్ ఇంకా ముంబైది చాలా మెరుగ్గా ఉండేదని అయితే చెప్పుకోవచ్చు. ఎస్ సునీల్ నరేన్ సో ఐపీఎల్ పూర్తి స్థాయిలో ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడినటువంటి విదేశీ ఆటగాడిగా మాత్రం కొంతవరకు హిస్టరీ నెలకొల్పాడు, రికార్డు నెలకొల్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ ఇష్యూని? అయితే అది చాలా అద్భుతంగానే చెప్పుకోవచ్చు. కానీ నిన్న అతని ఆట తీరు నాకు ఎందుకు అంత ఆకట్టుకోలేదు అనిపించింది. ఏదేమైనప్పటికీ కూడా సరే, అతను గతంలో బ్యాట్స్మెన్ గా కానీ బౌలింగ్ పరంగా కానీ ఐపీఎల్ కొత్త హాంగులు అయితే అద్దాడు అనేది అయితే స్పష్టంగా చెప్పాను. అంటే లీగ్ క్రికెట్ కి సంబంధించి ఇటువంటి క్రికెటర్లు వెస్టిండీస్ నుంచి వచ్చినటువంటి ప్రతి క్రికెటర్ కూడా లీగ్ క్రికెట్ లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. గతంలో కైరన్ పోలార్డ్ కానీ, క్రిస్ గేల్ కానీ, వాన్ బ్రావో కానీ, అలాగే ఇప్పుడు ఈ సునీల్ నారాయణ్ కానీ, లేదంటే అటు రొమారియో షెఫర్డ్ కానీ, ఇలా కొంతమంది కీలక ఆటగాళ్ళు వీళ్ళందరూ కూడా తమ వంతుగా మంచి మంచి ప్రదర్శన చేయటం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇది ఖచ్చితంగా అంటే అద్భుతమైనటువంటి విషయం చెప్పుకోవచ్చు. వాళ్ళు టీం పరంగా ఆడితే ఎలా ప్రదర్శన ఉండదో తెలియదు, కానీ వాళ్ళు విడివిడిగా లీగ్ మ్యాచ్లకు ఆడుతున్నప్పుడు మాత్రం వెస్టిండీస్ ఆటగాళ్ళ ప్రదర్శన మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే మన ఐపీఎల్ లోనే నేను చూసింది, ఇతర లీగుల కంటే కూడా నేను ఐపీఎల్ ఎక్కువగా కొంత చూస్తూ ఉంటాం కాబట్టి మన దేశంలో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దేశం తరఫున వెస్టిండీస్ గా వచ్చి భారత్ పైన ఆడుతున్నప్పుడు అంత గొప్ప ప్రదర్శన ఏదో వాళ్ళు ఉన్నది. కానీ ఇట్లా సునీల్ నారాయణ్ గాని, ఇందాక చెప్పినటువంటి పేర్లు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఆండ్రూ రసెల్ కూడా వీళ్ళందరూ కూడా చాలా మంచి బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా చాలా అద్భుతమైనటువంటి ఆటగాళ్ళు. కాబట్టి ఇది అది అంటే విదేశీ ఆటగాడిగా అతను రికార్డు నెలకొల్పడం అనేది సంతోషకరం. సో ఫైనల్గా సో నేను ఎలాగైనా విన్ అయినప్పటికీ రోహిత్ పర్ఫార్మెన్స్ అందరినీ కొంతవరకు సో ఉరుతలుగిచ్చినప్పటికీ సో ఇంకా ముంబై టీంలో ఏమైనా చేంజెస్ అవసరం అంటారు? సో నెక్స్ట్ ఆటలు ముంబై టాప్ ఆర్డర్ బాగుంది. ముంబైకి ఏదైతే సంబంధించి రికల్టన్ కానీ, రోహిత్ శర్మ కానీ వీళ్ళిద్దరు ఓపెనర్లు ఇద్దరు బాగా ఆడారు. కానీ తర్వాత వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా వీళ్ళు పరుగులు దూకుడుగా చేస్తుంటే రన్ రేట్ ఇంకా బాగుండేది అనేది అయితే నాకు అనిపించింది. కాబట్టి తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ మీద దృష్టి పెట్టాలి. అతను ఆడటం కాదు. ఇప్పుడు మన ఆర్సీబీ మ్యాచ్ మనం చూసాం. ఆర్సీబీ మ్యాచ్ లో వాళ్ళు ఎంత బాగా కోహ్లీ ఎంత బాగా ఆడేది, లాస్ట్ కి వచ్చేసరికి 4 ఓవర్లు ఉండగానే మ్యాచ్ ముగించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ముంబైకి సంబంధించి ఓపెనర్లు ఇస్తున్నటువంటి స్టాండ్ ఇప్పుడు సీనియర్లు వాళ్ళిద్దరు ఇస్తున్నటువంటి స్టాండ్ ని వీళ్ళు వినియోగించుకోవాలి. కానీ అది మిస్ అయింది. నాకు ఎందుకో సూర్యకుమార్ యాదవ్ లో ఫస్ట్ తగ్గిపోయింది. అతనికి లాస్ట్ ఓవర్ అయితే మంచిదేమో అనేటువంటి ఒపీనియన్ కూడా నేను చెప్పగలుగుతాను. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. మొత్తం మీద మాత్రం కేకేఆర్తో మ్యాచ్లో రఫ్ ఆడించారు హిట్ మ్యాన్ రోహిత్. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఒక్కసారిగా విజయ బావుట ఎగరవేయడం జరిగింది. మొత్తం మీద కోల్కతా పైన ముంబై గ్రాండ్ విక్టరీ సాధించింది. సో బౌలర్లకు చుక్కలు చూపించింది ముంబై ఓపెనర్లు. ప్రధానంగా రోహిత్ శర్మ 78తో పాటుగా రికెల్టన్ 81తో ఊచకోత కోసారని చెప్పుకోవాలి. సో వీరిద్దరి పర్ఫార్మెన్స్తో మాత్రం ముంబై టీం విజయం సాధించడానికి కీలకంగా మారింది. సో ప్రీవియస్ ఐపీఎల్ మ్యాచ్లు మనం చూసుకున్నా సో కేవలం విజయం సాధించిన, మరి ముఖ్యంగా ఐపీఎల్లో ఆడుతున్నప్పుడు సో తొలి మ్యాచ్లో విజయం సాధించడం ముంబై చాలా అరుదుగానే కనిపించింది. సో చాలా అంటే ఒక దశాబ్దం తర్వాతే సో విజయం వైపుగా అడుగులు వేసింది. ఆల్మోస్ట్ 221 పరుగుల లక్ష్యాన్ని కూడా సులభంగా ఛేదించింది ముంబై. ఈ నేపథ్యంలో రహానెతో పాటుగా రఘువంశీ వీరిద్దరి పర్ఫార్మెన్స్ పర్వాలేదనిపించింది కోల్కతా బ్యాట్స్మెన్కి సంబంధించి. సో అయితే ఈ ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడినటువంటి విదేశీ ఆటగాడిగా మాత్రం సో కోల్కతా సంబంధించినటువంటి టీంలో సునీల్ నరైన్ ఉన్నటువంటి పరిస్థితి. ఈయన కూడా ఒక సరికొత్తమైనటువంటి రికార్డు నెలకొల్పారు. ఓవరాల్గా నిన్న జరిగినటువంటి మ్యాచ్ పైన మాత్రం కొంతవరకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ సో ఈ సీజన్లో కోల్కతా బౌలింగ్ అందరినీ సో ఆశ్చర్యానికి గురి చేస్తుంది అనేటువంటిది పర్ఫార్మెన్స్ అనిపించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఆ అంచనాలే కొంతవరకు నిజమైనటువంటి పరిస్థితి. ముంబై బ్యాటర్ల పైన ఆ జట్టు బౌలర్లు ఏమాత్రం అంతగా ప్రభావం చూపించలేకపోయినటువంటి పరిస్థితి అయితే సో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. సో దాదాపు ఓపెనర్లు రోహిత్తో పాటుగా రికెల్టన్ వీరిద్దరు కూడా ఒక రకంగా చెప్పుకోవాలంటే చెలరేగిపోయినటువంటి సిచ్యువేషన్సే మనం చూసాం నిన్నటి మ్యాచ్లో.